హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ రెసిపీస్. ఈరోజు మనం ఆలూ చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా మంచి ఈవినింగ్ స్నాక్ అండ్ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంపలను పొట్టు తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో మన రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఉప్పు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇక్కడ మీరు కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్, బ్రెడ్ని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్లా వస్తుంది. అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ పిండి లూజ్గా ఉన్నట్లయితే కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులో కొన్ని నీళ్లు వేసి కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ పిండి ఎందుకంటే మనం ఆలూ బాల్స్ని డిప్ చేసుకోవడానికి ఇది పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం చేతులకి నూనె రాసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు మనం మధ్యలో చీజ్ పెట్టుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం చీజ్ లేకపోయినా పర్వాలేదండి, మీరు మీకు నచ్చిన పన్నీర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు వితౌట్ చీజ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచుకొని ఆ తర్వాత వాటి మీద బ్రెడ్ పౌడర్ అద్దుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే కనుక అవి మాడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకోవాలి ఆయిల్లో నుండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి మనకి 4 to 5 minutes టైం పడుతుందండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని వేడివేడిగా కెచప్తో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే స్నాక్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆలూ చీజ్ బాల్స్ ఆర్ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సురేఖ రెసిపీస్. థ్యాంక్ యూ.